హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బల్లెరీనా. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, డబ్బింగ్ బాగా చేశారు. 2 hours ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. డైరెక్టెడ్ బై లన్ వైస్మ్యాన్. అండర్ వరల్డ్ మూవీకి డైరెక్టర్ అయినా చాలా రోజుల నుండి ఈ మూవీ చూద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు తెలుగు ఒరిజినల్ వెర్షన్ ఎప్పుడో వచ్చింది అనుకోకండి. అది థియేటర్ ఆడియో, ఇంగ్లీష్ ఒరిజినల్ ప్రింట్ ఉంటుంది, లైన్ ఆడియో అంటారు. నాకు అలా చూడడం అయితే ఇష్టం ఉండదు. జాన్ విక్ చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4కి మధ్యలో ఇన్సిడెంట్సే ఈ బల్లెరీనా. పోస్టర్లో జాన్ విక్, కీను రీవ్స్ ఫుల్ మూవీ మొత్తం ఉంటాడు అనుకోవద్దు, జస్ట్ ఒక కామియో 2-3 minutes ఉంటాడు అంతే. మరి ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే తోపు తురుము అని కాదు, కానీ ఇట్స్ డీసెంట్ వన్ టైం వాచబుల్ యాక్షన్ థ్రిల్లర్ అనిపించింది భయ్య నాకైతే. యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి నచ్చుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్తో నింపేశారు, క్లైమాక్స్ వరకు కూడా చాలా బాగుంటాయి అవి. స్టోరీ మాత్రం అంతే ఉండదు, ప్రిడిక్టబుల్ స్టోరీ. ఒక రివెంజ్ స్టోరీ, తన ఫాదర్ని చంపేస్తారు, ఆ రివెంజ్ మన హీరోయిన్ తీర్చుకోవాలి. రివెంజ్ తీర్చుకుందా లేదా అనేది స్టోరీ. థియేటర్లో రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. 90 millions పెట్టారు మూవీకి, జస్ట్ 132 millions మాత్రమే కలెక్ట్ చేసింది. ఎక్కువ లాభాలు అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే మూవీ చూస్తే క్లియర్గా అర్థమైపోయింది నాకు. అనుకున్నంత రేంజ్లో అయితే మూవీ లేదు. యాక్షన్ వైజ్ ఇట్స్ ఓకే, గుడ్ బట్ నాట్ గ్రేట్ అనమాట. జాన్ విక్ ఫ్రాంచైజ్ కాబట్టి అలాంటి ఫైట్స్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే జాన్ విక్ రిమైనింగ్ మూవీస్ టైప్లో ఉండవు, ఒక నార్మల్ యాక్షన్ థ్రిల్లర్లో అనిపించింది. బట్ ఒక 2-3 scenesలో జాన్ విక్ యాక్షన్ టచ్ అయితే ఇచ్చారు, అది మాత్రం పెట్టారు. కరెక్ట్గా చెప్పాలంటే జాన్ విక్ ఫ్రాంచైజ్ నుండి ఇది ఒక కొత్త రకం అనమాట. 1/2 hour అప్పుడు వచ్చే క్లబ్లో ఫైట్ కానీ, అక్కడ నుండి చేజింగ్ సీన్, తర్వాత ఒక హోటల్లో వచ్చే స్టంట్ కానీ, గన్ ఫైరింగ్స్, సో ఇలా రకరకాలుగా మూవీ మంచి యాక్షన్తో నింపారు. యాక్షన్ వైజ్ సాటిస్ఫై అయిపోయినా సరే, మూవీ పూర్తిగా ఒక రివెంజ్ స్టోరీ కాబట్టి హీరోయిన్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వెతుకుతూనే ఉంటుంది, శత్రువులతో పోరాడుతూనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా కూడా ఉంటుంది. అండ్ జాన్ విక్ కీను రీవ్స్ ఫ్యాన్స్ అయితే 30 minutes అప్పుడు కనిపిస్తాడు, మరి లాస్ట్ క్లైమాక్స్లో కనిపిస్తాడు. ఒక 2-3 minutes ఉంటాడు అంతే. ఒక ఎమోషనల్ డెప్త్ ఉండదు, మెయిన్ క్యారెక్టర్ తప్ప మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరు, అసలు ఉన్నా లేనట్లే. స్టోరీ సింపుల్గా స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ చైల్డ్హుడ్ సీన్స్ కొన్ని చూపించారు, ఎక్కువ ల్యాక్ చేయలే. తర్వాత 25 minutes తర్వాత నుండి యాక్షన్ వస్తూనే ఉంటుంది. అక్కడక్కడ వీడియో గేమ్ చూసినట్టు అనిపించింది నాకైతే. సీజే వర్క్ కూడా అలా అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఎంత యాక్షన్ ఉంటే మాత్రం ఒరిజినల్ జాన్ విక్ మూవీస్తో దీన్ని పోల్చకండి. జాన్ విక్ ఫ్రాంచైజ్లో వీక్ మూవీ అనమాట. సో ఇలాంటి సీక్వెల్స్ అయితే ప్లాన్ చేయొద్దని అనుకుంటా. స్టోరీ ప్లాట్ చూసి అయితే డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. ఒక అమ్మాయి కొన్ని రోజుల్లో ఈజీగా వాళ్ళందరినీ చంపేయడం అన్బిలీవబుల్గా ఉంది. టెక్నికల్ క్వాలిటీస్ మాత్రం మూవీలో చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది, విజువల్స్ టాప్ నచ్చున్నాయి. ఫైనల్గా బల్లెరీనా ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్కి మాత్రమే. రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.